హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయే ఉంటుంది ఈ వీడియో దేని గురించి అనేసి. మీషోలో సేల్స్ వస్తూ ఉంటాయి కదా, అప్కమింగ్ సేల్స్ అని, ఫెస్టివల్ సేల్స్ అని, ధమాకా సేల్స్ అని, ఫస్ట్ సండే మహా సేల్ అని, ఇలా చాలా ఉంటూ ఉంటాయి అన్నమాట మీషోలో. సో ఆ ప్రమోషన్స్ అంటే ఆ సేల్స్లో మీరు ఎలా పార్టిసిపేట్ చేయాలి అని ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఎలాగో చూసేయండి ఒకసారి. ఫోన్లోనే చూపిస్తున్నాను నేను, ఎందుకంటే ల్యాప్టాప్లో చూపిస్తే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అనమాట. సో అందుకని అయితే నేను ఫోన్లో చూపిస్తున్నాను. ఇక్కడ మెనూ ఆప్షన్ ఉంది కదా, సో ఇందులోకి వెళ్ళండి. మెనూ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రమోషన్స్ అని ఉంది చూసారా, ఓకేనా. సో ఈ ప్రమోషన్స్ పైన క్లిక్ చేయండి. ఓకే, సో యాక్చువల్గా ఏమైంది అంటే నేను వీడియో రికార్డ్ చేశాను, కానీ ఏమైపోయిందంటే అది సేవ్ అవ్వలేదు. ఆ వీడియో ఎందుకో తెలీదు, డిలీట్ అయిపోయినట్టుంది. సో మళ్ళీ నేను చూపిస్తున్నాను. అయితే ఇక్కడ పార్టిసిపేషన్ అని ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారా, మెగా బ్లాక్ బస్టర్ సేల్ అని ఉంది. అప్ టు 10 days ఆఫ్ సేల్, మెగా బ్లాక్ బస్టర్ సేల్ అంటే 10 days వరకు ఉంటుంది సేల్ అని చూపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ పార్టిసిపేట్ అని ఉంటుందన్నమాట. ఈ పార్టిసిపేట్ బటన్ పైన అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ నాకు ఎడిట్ ఉంది, ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, రికార్డ్ చేశాను, అప్పుడు నాకు పార్టిసిపేట్ అని ఉంది. సో మొత్తం నేను చేశాను, ఓకేనా. సో ఇక్కడ ఎడిట్ అని ఉంది. సో నేను ఎడిట్లోకి వెళ్ళైతే మళ్ళీ చూపిస్తాను మీకు. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ పార్టిసిపేట్ అయ్యాను కదా, పార్టిసిపేషన్ కన్ఫర్మ్డ్ ఫర్ 36 products అని చూపిస్తుంది, ఓకేనా. సో నేను 36 productsకి అయితే నేను పార్టిసిపేట్ అవుతున్నాను. సో అందుకని 36 products అని చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ శారీ వచ్చేసి ఇక్కడ బిఫోర్ డిస్కౌంట్ వచ్చేసి 732 రూపీస్, ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి 680 రూపీస్ అని ఉంది, ఓకేనా. రాంగ్ ఆర్ డిఫెక్టివ్ ఐటమ్ ప్రైస్ బిఫోర్ డిస్కౌంట్ 713 ఉంది, ఆఫ్టర్ డిస్కౌంట్ 677 రూపీస్ ఉంది. సో ఇక్కడ బిఫోర్ డిస్కౌంట్, ఆఫ్టర్ డిస్కౌంట్, ఓకేనా. నేను ఇక్కడ చూసారా 7% డిస్కౌంట్ ఇచ్చాను, అండ్ రాంగ్ ఆర్ డిఫెక్టివ్ ప్రైస్ ఐటమ్కి అయితే 5% డిస్కౌంట్ ఇచ్చాను. అలాగే ఇక్కడ చూడండి, అన్నిటికీ నేను 7% డిస్కౌంట్ అయితే ఇచ్చాను అనమాట. మీకు కావాలి అంటే ఇండివిజువల్, అంటే ఒక్కొక్క దానికి సపోజ్ ఇప్పుడు దీనికి 7% ఇచ్చారనుకోండి, వేరే శారీకి మీరు 5% ఇవ్వచ్చు, లేదా 10% ఇవ్వచ్చు, అలా అనమాట. సో అలా మీరైతే ఇచ్చుకోవచ్చు అనమాట, మీ ఇష్టం. సింగిల్ శారీకి డిఫరెంట్గా డిస్కౌంట్ ఇస్తారా, లేదా బల్క్లో ఒకేసారి డిస్కౌంట్ ఇవ్వాలి అంటే ఇక్కడ యాడ్ మోర్ ప్రోడక్ట్స్ మీద నేను క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి, ఇవి నా 4 products. ఈ 4 productsకి నేను డిస్కౌంట్ ఏమీ ఇవ్వలేదన్నమాట, ఓకేనా. సో నేను ఇవ్వలేదు కాబట్టి మీరు ఒకవేళ అన్ని మీ దగ్గర ఉన్న ఏవైతే ఎలిజిబుల్ ఉంటాయో క్యాటలాగ్స్ సేల్లోకి, అవి మనకి ఆల్రెడీ చూపిస్తారు వాళ్ళు, ఓకేనా. పార్టిసిపేట్ నౌ అని క్లిక్ చేసి చూపిస్తారు. సో అలా చూపించినప్పుడు ఇలా యాడ్ బల్క్ డిస్కౌంట్ అని వస్తుంది, అంటే అన్ని ప్రోడక్ట్స్కి ఒకేసారి డిస్కౌంట్ ఇవ్వమని అడుగుతుంది అనమాట. సో ఇలా యాడ్ బల్క్ డిస్కౌంట్ అని క్లిక్ చేసినప్పుడు ఇలా చూడండి, ఇలా వస్తుంది ఆ యాడ్ బల్క్ డిస్కౌంట్. సో ఇక్కడ ఏం చూపిస్తుంది, అప్ టు 7% వరకు మీరు డిస్కౌంట్ ఇస్తే 50% సేల్స్, 50% విజిబిలిటీ ఇంక్రీజ్ అవుతుందని చూపిస్తుంది. అలాగే అప్ టు 10% ఇస్తే 100% విజిబిలిటీ ఇంక్రీజ్ అవుతుందని చూపిస్తుంది. 15% ఇస్తే 150% విజిబిలిటీ ఇంక్రీజ్ అవుతుందని చూపిస్తుంది. 20% ఇస్తే 200% విజిబిలిటీ. ఇది ఆర్డర్స్ కాదు, వాళ్ళు ఇక్కడ చెప్పేది ఇంక్రీజింగ్ విజిబిలిటీ బై అప్ టు అని అంటుంది అనమాట, అంటే విజిబిలిటీ అనమాట. మీరు ఎక్కువ డిస్కౌంట్స్ ఇస్తే మీ ప్రోడక్ట్స్ ఎక్కువ విజిబిలిటీగా ఉంటాయి అన్నమాట, అంటే కస్టమర్స్కి మీ ప్రోడక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. సో బల్క్ డిస్కౌంట్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ ఒక 7 మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారో ఇక్కడ అండ్ ఇక్కడ రాంగ్ ఆర్ డిఫెక్టివ్ ఐటమ్స్, ఈ 2 డిస్కౌంట్స్ ఇవ్వాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీషో ప్రైస్ వచ్చేసి డిస్కౌంట్ మీరు 10% ఇస్తే ఈ రాంగ్ ఆర్ డిఫెక్టివ్ ఐటమ్ది 10% కంటే తక్కువే ఇవ్వాలన్నమాట, ఓకేనా. సో ఇలా అయితే ఇచ్చేసి సేవ్ అని కొడితే పార్టిసిపేషన్లోకి వెళ్ళిపోతుంది.
ఓకే. సో అలా నేనైతే 36 ప్రోడక్ట్స్‌కి ఇచ్చాను. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, 36 అవుట్ ఆఫ్ 40 ప్రోడక్ట్స్ యాడెడ్. లాస్ట్ డే టు ఎడిట్ 15th ఫిబ్రవరి అని ఉంది. అంటే మనం 15th ఫిబ్రవరి వరకే మనము ఏం ఎడిట్ అంటే నేను ఒకవేళ చేంజ్ చేయాలనుకోండి, డిస్కౌంట్ చేంజ్ చేయాలి అంటే ఇక్కడ ఎడిట్ చేసుకొని డిస్కౌంట్ అయితే నేను చేంజ్ చేసుకోవచ్చు. ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నా, తక్కువ ఇవ్వాలనుకుంటున్నానా, అది ఎప్పటి వరకు చేంజ్ చేయొచ్చు? ఓన్లీ 15th ఫిబ్రవరి వరకే చేంజ్ చేసుకోవడానికి టైం ఉంటుంది. దాని తర్వాత క్లోజ్ అయిపోతుందన్నమాట. ఓకేనా. మీ ప్రోడక్ట్స్ ఇంకా ఒకవేళ మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే ఈ 15th ఫిబ్రవరి వరకే టైం ఉంటుంది. అప్పటిలోపు పార్టిసిపేషన్ మీరు కన్ఫర్మ్ చేయాలి. ఆ తర్వాత అయితే ఉండదన్నమాట పార్టిసిపేషన్. ఓకేనా. సో ఇది వచ్చేసి అప్కమింగ్ సేల్ అనమాట. ఓకేనా. సో అప్కమింగ్ సేల్లో మనల్ని పార్టిసిపేట్ చేయడానికి ఇదైతే మనకి చూపిస్తుంది. నెక్స్ట్ లైవ్ అంటే ఏంటో చూద్దాం ఇక్కడ. సో ఈ లైవ్ అంటే ఏంటంటే ఇప్పుడు సేల్ ఏమైనా రన్నింగ్లో ఉంటే అప్పుడు ఈ లైవ్లో చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏది లేదు కాబట్టి అందుకే ఏది చూపించట్లేదు. అలాగే ఎక్స్పైర్డ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ సండే మహా సేల్, వసంత పంచమి సేల్, ఇండియన్ సేవింగ్ సేల్, మహా ఇండియన్ సేవింగ్ సేల్ 4th Jan to 5th Jan అయిందనమాట. సో ఇందులో నేను 19 ప్రోడక్ట్స్ పెట్టాను మహా ఇండియన్ సేవింగ్ సేల్లో. అలాగే వసంత పంచమి సేల్లో 33 ప్రోడక్ట్స్ పెట్టాను. అలాగే ఫస్ట్ సండే మహా సేల్ 2nd ఫిబ్రవరికి అయింది, అందులో 36 ప్రోడక్ట్స్ పెట్టాను. సో ఇలా అనమాట. సో ప్రోడక్ట్స్ ఇవన్నీ అయిపోయినాయి అనమాట. ఇవన్నీ సేల్స్ అయిపోయినాయి. నేను పార్టిసిపేట్ చేసిన సేల్స్ ఇవన్నీ. సో ఇవన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. అందుకే మనకి ఎక్స్పైర్లో చూపిస్తుంది. ఓకేనా. స్మార్ట్ కాయిన్ ప్రోగ్రామ్ అని ఉంది చూసారా. సో నా నెక్స్ట్ వీడియోలో ఈ స్మార్ట్ కాయిన్ ప్రోగ్రామ్ గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను. ఓకేనా. సో ఈ స్మార్ట్ కాయిన్స్ గురించి అయితే నేను చెప్తాను. దీని గురించి కూడా నన్ను అడిగారు. సో దీని గురించి కూడా నేను చెప్తాను. సేల్స్ ప్రతిసారి ఉంటూనే ఉంటాయి అన్నమాట సేల్స్. సో మీరు సేల్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. చూసారు కదా. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సేల్లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఏదైనా సరే డబ్బులు పే చేయాలా, లేదంటే వాళ్ళు ఏమైనా కట్ చేసుకుంటారా మన దగ్గర నుంచి అనేసి ఒక డౌట్ వస్తుంది ఎవరికైనా సరే. సో మనం సేల్లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఏ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు తర్వాత కూడా ఏ డబ్బులు కట్ చేసుకోరు. ఈ సేల్ అనేది ఫ్రీ అన్నమాట. ఓకేనా. మనం అయితే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్ కొత్తగా మీరు స్టార్ట్ చేశారనుకోండి, వాళ్ళకి చూపించదు. ప్రమోషన్స్ ట్యాబ్లో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. కొత్తగా రీసెంట్గా ఎవరైనా స్టార్ట్ చేసి ఉంటే, అలాగే వాళ్ళకి తక్కువ ఆర్డర్స్ ఉన్న వాళ్ళకి తొందరగా ప్రమోషన్స్లో అంటే తొందరగా ఈ సేల్లోకి పార్టిసిపేషన్ ఉండదన్నమాట. సో చూసుకోండి. ఎవరికైనా సరే అక్కడ పార్టిసిపేట్ అనే బటన్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అనుకుంటే పార్టిసిపేట్ చేయండి. అయితే ఈ డిస్కౌంట్ ఇప్పుడు ఏదైతే డిస్కౌంట్ ఇచ్చామో ఆ డిస్కౌంట్ ఓన్లీ సేల్ వరకేనండి. సేల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏదైతే ప్రోడక్ట్ ప్రైస్ ఇచ్చామో ఆ ప్రైజే ఉంటుంది. ఓన్లీ సేల్లో మాత్రమే ఆ డిస్కౌంట్ ప్రైస్ అప్లై అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ సేల్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఖచ్చితంగా నిజంగానే నేను 10% ఇస్తే 50% ఆర్డర్స్ ఇంక్రీజ్ అవుతాయా, 20% ఇస్తే 100% ఆర్డర్స్ ఇంక్రీజ్ అవుతాయా అన్న ఒక డౌట్ వస్తుంది కదా. అలాంటిదైతే ఏమీ ఉండదు. సో ఖచ్చితంగా అలా ఉంటుంది. మీరు అంత పర్సెంటేజ్ ఇస్తే మీకు డబల్ ట్రిబుల్ వస్తాయి అనేదైతే కాదండి. మీరు ఏదో కొన్ని వస్తాయేమో ఆర్డర్స్ అని చూపించాను కదా మీకు. నేను ప్రీవియస్ పార్టిసిపేట్ చేసిన సేల్స్ అన్నిట్లో నాకు సేల్లో ఎప్పుడు నేను పార్టిసిపేట్ చేసిన ఒక్క ఆర్డర్ కూడా రాలేదండి నాకు. ఓకేనా. సో ఖచ్చితంగా మనకి డబల్ ట్రిబుల్ ఆర్డర్స్ వస్తాయి అని అయితే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. పార్టిసిపేట్ అయితే చెయ్యండి. వాళ్ళకి కస్టమర్స్కి నచ్చితే తీసుకుంటారు కదా డిస్కౌంట్లో. సో అలా పార్టిసిపేషన్ అయితే చేయండి. ఇందులో మనకి పోయేది ఏముంది చెప్పండి. మనం డిస్కౌంట్ ఇస్తున్నాం అంతే. మీకు ఎంత కావాలంటే అంత డిస్కౌంట్ ఇచ్చుకోండి. మినిమం అయితే 5% ఉంటుంది. ఇట్లాంటి సేల్స్లో బాగా పార్టిసిపేట్ చేసేది ఎవరు అంటే స్టాక్ ఉన్నప్పుడు క్లియర్ చేసుకోవాలి అనుకుంటారు కదా. సో వాళ్ళు మంచిగా డిస్కౌంట్స్ ఇచ్చి స్టాక్ని అయితే క్లియర్ అవుట్ చేసుకుంటారనమాట. సూరత్ వాళ్ళు. ఓకేనా. వాళ్ళు బాగా ఎక్కువ ప్రొడక్షన్స్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఎక్కువ స్టాక్ ఉంటుంది. వాళ్ళు మంచి డిస్కౌంట్స్ ఇచ్చేసి స్టాక్ క్లియర్ అవుట్ చేసుకుంటారనమాట. సో అలాంటి వాళ్ళకి బాగా సేల్స్ అయితే అవుతూ ఉంటాయి. శారీస్, డ్రెస్సెస్
అవన్నీ వాళ్ళకి బాగా సేల్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకనే పార్టిసిపేషన్ చేయడంలో తప్పేం లేదు, మనకి ఇక్కడ రూపాయి పెట్టేది ఏం లేదు, మనం డిస్కౌంట్ ఇస్తున్నాం కాబట్టి. సో చూడండి, మీకు నచ్చితే పార్టిసిపేట్ చేయండి. సో ఇది ఒకళ్ళు నన్ను అడిగారనమాట ప్రమోషన్స్ గురించి, సో అందుకనే చెప్పాను. ఇదివరకు నేను చెప్పలేదు నా వీడియోస్లో. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అంటే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.